భారతీయ ఆధ్యాత్మికత, సనాతన ధర్మం మరియు జీవన దార్శనికత. హైదరాబాద్, అక్టోబరు 10. మన భారతీయ ఆధ్యాత్మికతలోని మూలతత్వం ప్రపంచంలో ఈ ఇతర సంస్కృతిలో కనబడదు. సాధారణంగా చాలామంది జీవితం ముగిసిన తర్వాతే మోక్షం అనుకుంటారు. అయితే, భారతీయ సూత్రాల ప్రకారం, మనం ఈ జీవితంలోనే మోక్షాన్ని అనుభవించగలమని, మన క్రియలు మరియు పరిస్థితులు మనపై ప్రభావం చూపుతాయని భావించబడుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు మన దేశంలో పూర్వం నుండే ఉన్నారు, ఇంకా ప్రస్తుత కాలంలో కూడా కొనసాగుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్వచిస్తే, ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 భావాలు ముఖ్యంగా ఉంటాయి. ఇవి అన్ని సంస్కృతులలో ఉండే భావాలు అయినా, భారతీయతలో నిష్పాక్షికత, సహన, గౌరవం ప్రధాన విలువలు. రాజయోగ ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధిస్తున్న బ్రహ్మర్షి మోహన్జీ, దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అనేక శిష్యులను పాఠం నేర్పుతున్నారు. ఆయన నివేదన ద్వారా భారతీయ ఆధ్యాత్మికత, మూల సిద్ధాంతం, నవతర ఆందోళనల గురించి వివరిస్తారు. ఆధ్యాత్మికతకు మతం అవసరం లేదు. ప్రకృతి, గాలి, నీరు వంటి అంశాలు నిష్పాక్షికమైనవి. మనలోని ఆత్మ కూడా నిష్పాక్షికమైనది. దీనిని అర్థం చేసుకోవడం ద్వారా సనాతన ధర్మం అర్థం అవుతుంది. భారతీయ సంస్కృతిలో పూజ, గౌరవం, రక్షణ వంటి విధానాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి ఇతర దేశాల్లో కంటే ప్రత్యేకత చూపుతాయి. ప్రతి వ్యక్తికి పిత్యధర్మం, పుత్రధర్మం వంటి కొన్ని కర్తవ్యాలు నిర్దేశించబడ్డాయి. జీవితంలో ఓటములు ఉండవు, కేవలం అనుభవాలు ఉంటాయి. కొన్నిసార్లు ఓటములు అనిపించినవి మంచి అనుభవాలను ఇస్తాయి. అయితే, మన అవసరాల కోసం ప్రకృతిని ఎక్కువగా వాడటం సమస్యలకు దారితీస్తుంది. అవగాహన లేకుండా మనం టెక్నాలజీ యుగంలో స్వలాభం కోసం ప్రకృతిని దూరం చేస్తున్నాం. నాది, నా పిల్లల కోసం అనే ఆలోచనలు సమస్యలను పెంచుతున్నాయి. నిజమైన ఆనందం మనలోనే ఉంటుంది. సైన్స్ మరియు ఆధ్యాత్మికత మధ్య తేడా ఏమిటంటే, ఆధ్యాత్మికత అనుభవాత్మకంగా ఉంటుంది. మేధోపరంగా అర్థం చేసుకోవలేం. జీవితం శక్తి, ఎనర్జీ మరియు పదార్థం, ల సమ్మేళనం, కాని ఆత్మశక్తి స్థిరమైనది. ఆత్మను అర్థం చేసుకోవడం, దాని శక్తిని అనుభవించడం ద్వారా దైవత్వం తెలుసుకుంటాము. మతం ఒక విధానం, క్రమం, ఆధ్యాత్మికత వ్యక్తి ప్రధానమైనది. మతం ద్వారా క్రమశిక్షణ వస్తుంది, కాని నిజమైన శక్తిని అనుభవించడానికి మత అవసరం ఉండదు. నిజమైన గురువు అనేది మనకు మార్గదర్శకంగా మారే వ్యక్తి, అతడే మనలో దైవత్వాన్ని అనుభవపరుస్తారు. రాజయోగం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం వంటి మార్గాల ద్వారా మనలోని శక్తితో అనుసంధానం సాధిస్తే మాత్రమే ఆధ్యాత్మికత అర్థం అవుతుంది. ప్రతి వ్యక్తి అన్వేషణ ద్వారా జీవితం ఆనందదాయకంగా సాగించగలడు. సివిఎల్ఎన్ ప్రసాద్.